హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తన్యా టు గైడ్. సో డిఎస్సి ఎగ్జామినేషన్ రాయబోయేటి వాళ్ళకి కొన్ని క్వశ్చన్స్ ఆల్రెడీ నేను ఎగ్జామ్ రాశాను కాబట్టి కొన్ని టాపిక్స్ మీద ఎక్కువ కవర్ అయ్యాయి. ఆ టాపిక్ చెప్తాను. ఫస్ట్ మనకి స్ట్రెయిట్ లైన్స్ అండ్ ఇది ఏదైతే ఈక్వేషన్ ఆఫ్ ఎ లైన్, ప్యారలల్ లైన్స్, పర్పెండిక్యులర్ లైన్స్, ఈ కాన్సెప్ట్స్ ఉంటాయి కదా, వీటి మీద ఎక్కువ అడిగారు. అండ్ అలాగే ట్రిగ్నామెట్రీ మీద కూడా చాలా క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది. నెక్స్ట్ నేను టెట్లో కూడా చూసాను ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ రావడము. మనకి కన్సిస్టెన్సీ, ఇన్కన్సిస్టెన్సీ మీద కూడా క్వశ్చన్స్ అడిగారు. ఎగ్జాంపుల్, ఒక రెండు లీనియర్ ఈక్వేషన్స్ ఇస్తారు. అంటే లీనియర్ ఈక్వేషన్స్ అంటే ఏంటి, వాటి యొక్క డిగ్రీ అనేది 1 ఉండాలన్నమాట. లెటస్ టేక్ అన్ ఎగ్జాంపుల్, ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు 0 కనుక అయినట్లయితే ఈ ఏబి అనేది ఏ బి డస్ నాట్, అంటే ఇట్స్ నాట్ ఈక్వల్స్ టు 0 అవ్వాలి. ఓకే, సో అలా అయినప్పుడు అది లీనియర్ ఈక్వేషన్ అవుతుంది. అండ్ ఇంకొక రూల్ ఏంటంటే, వీటికి ఏదైతే ఈ పవర్స్ ఉన్నాయో ఈ డిగ్రీ అనేది 1 ఉండాలి ఖచ్చితంగా, అప్పుడే దాన్ని మనం లీనియర్ ఈక్వేషన్ అని అంటాము. అండ్ అలాగే ఈ లీనియర్ ఈక్వేషన్లో లీనియర్ ఈక్వేషన్ విత్ 1 వేరియబుల్ అని ఉంటుంది, లీనియర్ ఈక్వేషన్ విత్ 2 వేరియబుల్స్, విత్ 3 వేరియబుల్స్ కూడా ఉంటాయి. సో 1 వేరియబుల్ అంటే ఏంటంటే, ఇప్పుడు y ప్లస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 2 అంటాం. y ఈజ్ ఈక్వల్స్ టు 2 మైనస్ 3 అంటే y వాల్యూ ఎంత, -1 కదా. సో ఇట్లా దీన్ని సింగిల్ వేరియబుల్ అంటాం. అదే ఒకవేళ 2 వేరియబుల్స్ అనుకోండి, ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్స్ టు 1 అంటే ఎక్స్ అనేది ఒక వేరియబుల్, వై అనేది ఒక వేరియబుల్. సో ఇది లీనియర్ ఈక్వేషన్ విత్ 2 వేరియబుల్స్ అనమాట. ఇక లీనియర్ ఈక్వేషన్ విత్ 3 వేరియబుల్స్ అంటే ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇది జస్ట్ బ్రష్ అప్ చేయడానికి కాన్సెప్ట్ చెప్తున్నాను. ఇప్పుడు ఒక క్వశ్చన్ తీసుకుందాము. ఎక్స్ మైనస్ 2y ఈజ్ ఈక్వల్స్ టు 0, 3x ప్లస్ 4y మైనస్ 20 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో వీళ్ళు ఏమంటున్నారంటే, ఈ ఇచ్చిన ఈక్వేషన్లు కన్సిస్టెన్సీయా కాదా అని అడుగుతున్నారు. కన్సిస్టెంట్ ఆర్ నాట్ అనేది అడుగుతున్నారు. సో మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే, మనకి రెండు కండిషన్స్ ఉంటాయి. a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు b1/b2 ఒకటి, a1/a2 ఈజ్ ఈక్వల్స్ టు b1/b2 ఈజ్ ఈక్వల్స్ టు c1/c2. ఓకే, సో ఈ రెండు కండిషన్స్లలో ఏదైనా ఒకటి సాటిస్ఫై అయితే ఒక స్పెషాలిటీ ఉంటుంది అనమాట. ఫర్ సపోజ్ a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు b1/b2 అయింది అనుకోండి, అప్పుడు మనకి ఈక్వేషన్ అనేది యూనిక్ ఈక్వేషన్ అవుతుంది అన్నమాట. అలా కాకుండా a1/a2 ఈజ్ ఈక్వల్స్ టు b1/b2 ఈజ్ ఈక్వల్స్ టు c1/c2 కనుక అయినట్లయితే ఇది మనకి ఇన్ఫనైట్ సొల్యూషన్స్ అనేటివి ఉంటాయి. నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ అనేటివి వీటికి ఎక్కువగా ఉంటాయి. ఇక మనకి ఇది తెలిసిందంటే ఎంతసేపు ఈ ఎక్స్ ముందు ఏదైతే ఉందో దాన్ని a1 అనుకోవడం అనమాట. కొఫిషియంట్కి ముందున్న వాల్యూని a1, అలా రెండు ఈక్వేషన్స్ నుంచి కన్సిడర్ చేసుకోవాలి. ఇప్పుడు a1 వాల్యూ ఎంత అవుతుంది, 1, a2 వాల్యూ 3 అవుతుంది. నెక్స్ట్ b1 వాల్యూ ఎంత, -2, b2 వాల్యూ 4. ఇది క్యాన్సిలేషన్ చేసుకుంటే 2 1s 2 2s. సో 1/3 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు -1/2. ఇక్కడనే మనకు అర్థమైపోతుంది ఈ ఈక్వేషన్ అనేది యూనిక్ ఉంటుంది, కన్సిస్టెన్స్ ఆర్ నాట్ అనేది ఇట్లా అన్నమాట. సో మనకి ఇక్కడ ఏంటి, ఈక్వల్ కాలేదు కాబట్టి ఇది యూనిక్ అండ్ కన్సిస్టెంట్. ఓకే, సో కన్సిస్టెంట్, యూనిక్ రెండు ఇట్లా మనము ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, సో ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేసుకోండి. నెక్స్ట్ కొన్ని క్వశ్చన్స్ ట్రిగ్నోమెట్రీ మీద కూడా అడిగారు. నేను చెప్పిన ఈక్వేషన్ ఎగ్జాక్ట్ ఆ క్వశ్చన్ కాదు, కాన్సెప్ట్ బేస్డ్ నేను ఏదో ర్యాండమ్ వాల్యూస్ రాసిన. మనకి ఈ కాన్సెప్ట్స్ తెలవాలనేసి. ఓకే, థ్యాంక్ యూ.